షాద్నగర్ పట్టణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఉప సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ తరపున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ తరపున గెలుపొందిన సర్పంచులకు ఉప సర్పంచులకు ఎమ్మెల్యే సన్మానం చేశారు. సర్పంచులు గ్రామంలోని ప్రతి ఒక్కరితో మమేకమై ఉండాలని, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇతర కార్యకర్తలతోనూ సన్నిహితంగా ఉండాలన్నారు. అందరిలో కలిసి గ్రామాభివృద్ధికి అడుగు వేయాలన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనోధైర్యాన్ని ఇచ్చి పార్టీని పటిష్టపరిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని సాధించిన ఘనత రేవంత్ రెడ్డిదే దక్కుతుందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు అందరూ పనిచేయాలని, పార్టీ పటిష్టతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా క్రమశిక్షణతో ఉండాలని తెలిపారు. 10 సంవత్సరాల నుంచి ఒక పార్టీ అధికారంలో ఉండి గ్రామాలన్నిటిని భ్రష్టు పట్టిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోని, నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలను అభివృద్ధి పరచాలనే ఒక తలంపుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలను, కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్ని ప్రయాసాలు పడ్డా, ఎంత ఆర్థిక భారాలు మోపినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలను అత్యధికంగా సర్పంచులుగా ఎన్నుకున్న ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, పెద్దలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కష్టపడి గెలిచిన సర్పంచులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకు గౌరవించుకోవాలి, వాళ్ళకు సన్మానం చేయాలని చెప్పి మేము ఎక్స్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రతాపన్న లాంటి వాళ్ళు అందరం కలిసి కూడా మాట్లాడి ఇవాళ వాళ్ళని గౌరవించడం జరిగింది. కష్టపడి గెలిచిన వాళ్ళకు రేపు అన్ని విధాల అభివృద్ధి చేయడానికి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మొన్ననే సర్పంచులకు అండగా నిలబడతామని చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో కూడా మాకు ఓడినా గెలిచిన సర్పంచులను కూడా మేము సమానంగానే చూసుకుంటాం. 10 సంవత్సరాల